శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు మహాచండీ అవతారం. అయితే దేవీ భాగవతం ప్రకారం ఈరోజు అమ్మ కాళికా అవతారం ఎత్తి చండాసురుని ముండాసురుని ఇద్దరిని వధించింది. కాళికగా ఆమె విజృంభించి పెద్దగా తన గొంతుని పెకలించి భయానకంగా అరుస్తూ తన రెండు బాహుల్లోనూ వాళ్ళిద్దరి తలని ఇరికించి వధించింది. ఆమె పెద్దగా శంఖం పూరించి వారిద్దరిని తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందు పడేసింది. అయితే అంటే అమ్మవారి అంశే ఈ కాళికాదేవి. వెంటనే దేవతలందరూ వారిద్దరిని వధించినందుకు మహాచండిక అని పైనుంచి ఆవిడ్ని స్తుతించారు, ఆ కాళికాదేవిని. అది ఈ చండాసుని వధ కథ. ఈరోజు మహాచండిక అవతారం అమ్మవారు, మహారౌద్రావతారం. అయితే నేను ఈ నవరాత్రుల సందర్భంగా రోజు చెప్దామని మర్చిపోతున్నాను. అందరూ కూడా మన ఆడవాళ్ళు అందరూ అమ్మవారు చాలా శక్తివంతమై ఉండి ధర్మబద్ధమైన కోరికలు తప్పకుండా నెరవేరుస్తుందండి. స్త్రీలుకి రక్షణ ఉండాలి, వారు ఎటువంటి అఘాయిత్యాలకి గురి కాకూడదు. వయోభేదం లేకుండా ఇష్టం వచ్చినట్టు అఘాయిత్యాలు చేస్తున్నారు. అసలు ఏ వయసు అయినా సరే, స్త్రీ పసిబాల నుంచి వృద్ధురాల వరకు ఏ వయసులో ఉన్న వాళ్ళనైనా సరే కన్నెత్తి చూసే ధైర్యం కానీ, వారిని వారికి ఆపద తలపెట్టకుండా ఉండాలని అందరూ ప్రార్థించండి. తర్వాత స్త్రీలలో వెర్రితలలు వేస్తున్నాయి చాలా స్త్రీలు అని మనం జాలిపడి అఘాయిత్యాలు జరగకూడదని కోరుకుంటున్నాం. అలాగే స్త్రీలలో ఉన్న దుష్టత్వం ఎక్కువైపోయింది. భర్తను చంపడం, పిల్లల్ని చంపడం. పిల్లల కోసం కాపురాలు నిలబెట్టుకున్న స్త్రీలు ఉన్నారు. పిల్లల కోసం అత్తమామల చేత భర్త చేత మాటలు పడుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేసుకున్న వాళ్ళు ఉన్నారు. భర్త చనిపోతే పిల్లల మీద ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళని పెద్ద చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటిది మన భారతీయ సంస్కృతి. అలాంటిది కామం కోసం కన్న పిల్లల్నే చంపేస్తున్న ఆడవాళ్ళు ప్రస్తుతం మనకు కనపడుతున్నారు. అలాంటి దుష్టత్వం స్త్రీలలో పోవాలి. ఆడవాళ్ళు నిర్మల మనస్కునై జాలి దయ కలిగి ఉండాలి. అవసరమైతే వాళ్ళని వాళ్ళు రక్షించుకునేలా ఉండాలి అని ఆ తల్లిని అందరూ, మన ఆడవాళ్ళ తరపున అందరూ కూడా ప్రార్థించండి. ఇది నేను మీ అందరినీ కోరుతున్నాను. ధర్మబద్ధమైన కోరిక 10 మంది కోరితే తప్పకుండా నెరవేరుతుంది, ఆ తల్లి నెరవేరుస్తుంది. స్త్రీలలో కొంతమంది చెడ్డ స్త్రీలలో ఉన్న దుష్టబుద్ధి పోవాలి. అలాగే అమాయకుల మీద ఎటువంటి అత్యాచారాలు ఆడవాళ్ళ మీద జరగకూడదు అని ప్రార్థించమని కోరుతున్నాను. ఇదండి ఈరోజు. నిన్న నేను ఊరికే ఈ మొన్న గణేశోత్సవాల్లో చూశాను. ఇప్పుడు మళ్ళీ అమ్మకి పందిట్లో జరుగుతున్న పూజలు చూస్తున్నాను. ఈ పాటలు ఇవి మనసును కలతపరిచి, తర్వాత బతుకమ్మల వేడుకల్లో కూడా డీజే సౌండ్లు పెట్టి ఎంతెంతో దారుణమైన పాటలు, అశ్లీల పాటలు అవి పెడుతున్నారని వింటున్నాను. ఇవన్నీ చూసి కలత చెంది నేనే విఘ్నేశ్వరుడిలా, నేనే అమ్మవారిలా మాట్లాడడం జరిగింది. అందుకు ఆ తల్లి నన్ను క్షమించాలి. నేను కేవలం అటువంటి పనులు ఎవరు చేయకూడదు అనే ఉద్దేశంతో నేనే అలా చెప్పడం జరిగింది. అది ఇలాంటి వీడియోలు వెళ్ళవండి. ఏవో చెప్తూ ఉంటారు కొంతమంది, అలాంటివి వైరల్ అవుతాయి. ఇలాంటి వీడియో అందరికీ చేరితే, రీచ్ అయితే బాగుంటుంది అని నేను కోరుకుంటాను. అందుకే నేను ఎప్పుడు లైక్లు ఎక్కువ వస్తే కామెంట్లు, నా వాళ్ళందరూ కామెంట్లు చేస్తారు. నా సబ్స్క్రైబర్స్, నన్ను అభిమానించే వాళ్ళు వెంటనే కామెంట్స్ చేస్తారు. కానీ లైకులు కూడా ఎక్కువ వస్తే ఎప్పుడు రీచ్ పెరిగి నలుగురి దగ్గరికి చేరుతుంది అది. కానీ ఏ వీడియో రీచ్ అవుతుందో చెప్పలేము. ఒక్కొక్కసారి మామూలుగా ఉన్న సామాన్యమైనదే ఎక్కువ రీచ్ వస్తుంది. ఒక్కోసారి ఎంతో కంటెంట్ ఉన్నది చెప్పినా రీచ్ అవ్వదు.
కానీ కంటెంట్ ఉన్నవి నలుగురికి రీచ్ అయితే బాగుంటుంది అని నా అభిప్రాయం. నాలాగే మరికొందరి నా యూట్యూబర్స్ అభిప్రాయం కూడా. ఇదండి ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం. చండాసుడిని ముండాసుడిని కాళికావతారం ఎత్తే అమ్మ ఎలా సంహరించిందో చెప్పాను కదా. అయితే ఈరోజు అందరూ తప్పకుండా ప్రార్థించండి. మనుషుల్లో ఉన్న రాక్షస ప్రవృత్తి పోవాలి. ముఖ్యంగా స్త్రీలు తలదించుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. వాళ్ళలో అటువంటి బుద్ధి పోవాలి, ఆ విచ్చలవిడితనం పోవాలి. అలాగే కన్న పిల్లల్ని కూడా చంపే కసాయి బుద్ధి పోవాలి. అది వాళ్ళని స్త్రీలని అనరు, కానీ వాళ్ళు ఆ రూపంలో ఉన్నారు కాబట్టి అటువంటి బుద్ధి పోవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ మన ఛానల్ సభ్యులందరూ కూడా అలా కోరుకోండి. ఆడవాళ్ళలో దుష్టత్వం పోవాలి, అలాగే ఆడవాళ్ళ మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకూడదు అని చెప్పి. స్త్రీ ఎప్పుడు శక్తి స్వరూపిణి, కానీ ఆ శక్తి ఆమెలో మరుగున దాగి ఉంటుంది. అవసరమైతే తన కోసం, తన కుటుంబం కోసం, పిల్లల కోసం ఆమె కాళికావతారం ఎత్తుతుంది. కానీ పిల్లల్ని చంపడానికి ఆ శక్తిని కామానికి, అలాంటి దుష్టత్వానికి కొంతమంది ఉపయోగిస్తున్నారు. అలాంటి బుద్ధులు అందరిలోనూ పోవాలి, మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ శరన్నవరాత్రిలో ఎవరి ధర్మబద్ధమైన అభిష్టాలు వాళ్ళకి నెరవేరి అందరూ చక్కగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ సభ్యులందరూ అలాగే అందరూ కూడా బాగుండాలి. నేను ఈరోజు చెప్పదలుచుకున్న విషయాలు ఇవి. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా మరి. రేపు మీకు అఖండ సౌభాగ్యాన్ని, అఖండ సంపదని ఇచ్చే మంచి ఒక శ్లోకాన్ని మీకు తీసుకొస్తాను, స్తోత్రాన్ని మీ ముందుకు. రేపు అమ్మవారు మహాలక్ష్మి అవతారం, ఆ సందర్భంగా మరి కామెంట్ రూపంలో మాట్లాడుకుందామా, అక్కడ కలుద్దామా. ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.